రంగు రంగు సైకిలెక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు లోటు కంది రోడ్డు నువ్వే 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 నాకు సరైనడు నమస్కారం శ్రీ మురళీ మోహన బెల్రాయి స్టార్ మహిళ 2500 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. నవరాత్రి ఉత్సవాలు బతుకమ్మ సంబరాలు స్పెషల్ స్టార్ మహిళకి స్వాగతం సుస్వాగతం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ కి స్వాగతం. ఈ రోజు అనంతపురం నుంచి రెండో విడతలో ప్రిలిమినరీ ఎపిసోడ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి 4 వచ్చేశారు. మరి ఇక్కడి నుంచి ఫైనల్స్ వరకు ఎవరు రీచ్ అవుతారు, ఎవరు ఈ షీల్డ్ తో పాటు 3 లక్షలు సొంతం చేసుకుంటారో చూద్దామా. సమియా, హాయ్ సమియా. హాయ్ సుమా. నేను అనంతపురం నుంచి వచ్చాను. నా పేరు సమియా, మా వారి పేరు ఖాజా మొహిద్దీన్. నాకు 3 పిల్లలు, అఫ్రా, సమామా, సుల్తాన్. తేజస్వి. హాయ్ సుమా, నా పేరు తేజస్వి. నేను ధర్మవరం నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు యుగేష్ కుమార్, తను సిల్క్ సారీ బిజినెస్ చేస్తుంటారు. అది నేను అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు కాకినాడ నుంచి వచ్చేవాళ్ళు లైట్ గా 1 కిలో కాజాలు పట్టుకొస్తారు. తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు బ్రైట్ గా 1 కిలో లడ్డూలు పట్టుకొస్తారు. మరి ధర్మవరం నుంచి అది కూడా సారీ బిజినెస్ చేసే వాళ్ళు ఏం పట్టురావాలి? ఏమీ పట్టకూడదు. అదేంటి అలా అన్నావు? నా చీర తీసుకురాలేదా నువ్వు? నీకు కావాలా చెప్పు. ఇదిగో ఇప్పుడు ఆడవాళ్ళని కావాలా చీర అని ఎవరైనా అడుగుతారు? అడగారు. ఒక 100 చీరలు ఉన్నా ఇంకో చీర ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బా ఆశ దోశ ఇస్తా. ఇవ్వవా? సరే నేను చూస్తాను నీ స్కోర్ సంగతి. ఇవాళ మా ఇంటికి రా ఇస్తా. మీ ఇంటికి వచ్చి నేను ఇప్పుడు చీర తీసుకొని వెళ్ళాలా? పొద్దులే నేను ఇక్కడ ధర్మవరం చీర కొనుక్కుంటాను. లక్ష్మి హాయ్. నమస్తే సుమా. నమస్కారం. నా పేరు తండ్యాల లక్ష్మి, అమ్మ కుమారి, నాన్న సూర్యనారాయణ. నేను పుట్టపర్తి తెలుసా మీకు? అయ్యో ఎందుకు తెలియదు. పుట్టపర్తి పక్కన కొత్తచెరు విలేజ్ నుంచి వచ్చాను. గోరెంట్ల మండలం ఎస్జీ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే బాగుంది లక్ష్మి, మంచి కాన్ఫిడెంట్ గా చెప్పావు. స్వర్ణలత హాయ్ సుమా. నమస్కారం. నా పేరు స్వర్ణలత, మా ఆయన పేరు శంకర్. నాకు ఒక చిన్న బాబు శాశ్వత్. ఎప్పుడు పెద్దగా అవుతాడు వాడు? ఇప్పుడు 2 years, ఇంక 2 నడిపోతే పెద్దగా అవుతాడు. అదేంటి వాడు చిన్నప్పుడు పెద్దగా పుట్టలేదు? లేదు, చాలా చిన్నగా పుట్టాడు. మా బాబు అయితే పెద్దగా పుట్టాడు. ఓకే మరి మొదలెట్టేద్దామా? ఫస్ట్ రౌండ్ శ్రీ మురళీ మోహన బెల్రాయి స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ లో మేము అడిగిన ప్రశ్నలకి మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. చెప్పిన ఆన్సర్స్ మళ్ళీ రిపీట్ చేయకూడదు అండ్ ఆన్సర్స్ రెలవెంట్ గా ఉండాలి. ఒక్కొక్కరికి 20 seconds టైం ఇస్తాం. రెడీయా తేజస్వి? ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. వరుడు వధువుకి ఆకాశంలో ఏం చూపిస్తాడు? విమానాన్ని చూపిస్తారు. కోడి గుడ్డు దేనితో పగలగొడతారు? చేత్తో. పాము కనిపిస్తే ఏం చేస్తారు? తాడాట ఆడతాం. ఆడవాళ్లు కాళ్ళకి ఏం పూసుకుంటారు? పెయింట్. మునక్కాయలతో ఏం చేస్తారు? తోరణాలు కడతాం. నైట్ పడుకునే ముందు ఏం చెయ్యాలి? డోర్ బెల్ మోగించాలి. వరుడు వధువుకి ఆకాశంలో విమానాన్ని చూపిస్తున్నాడా? చాలా కాలం నుంచి నాకు ఇదో డౌట్. ఎందుకంటే చాలా మందికి పొద్దున్నే పెళ్లిళ్ళు అవుతాయి. బయటికి పురోహితుడు గారు తీసుకెళ్లి అదిగో చూడండి అంటే వీళ్ళు చూస్తుంది కింగ్ ఫిషర్, ఇండిగో అవా. నేను అనుకున్నాను అనుష్కని చూపిస్తున్నాడేమో. అదే అరుంధతి నక్షత్రం. అంటే మా ఆయన నన్ను పక్కన పెట్టుకొని అనుష్కని ఎందుకు చూపిస్తారు? కూడా చూపించారా నక్షత్రం? చూసావా? ఏం నక్షత్రం కనిపించింది? తేజ నక్షత్రం. మీ వారి పేరా అది? నా పేరు తేజస్వి. తేజస్వి. ఓకే. కోడిగుడ్డు దేనితో పగలగొడతారు అంటే చేత్తో అన్నావు, ఇది కరెక్ట్ అవుతుంది. అలా కాకుండా నువ్వు ఇంకేమైనా తలుపు మధ్యలో పెట్టి పగలగొట్టాలి. డిఫరెంట్ గా టీవీ కేసి కొట్టాలి. పాము కనిపిస్తే తాడాట ఆడతారంట. అంటే పాముని ఇలా పెట్టుకొని ఆడతారా? ఆడవాళ్ళు కాళ్ళకి పెయింట్ పూసుకుంటారంట పర్మనెంట్ గా ఉండడానిక. ఒకప్పుడు పసుపు పూసుకునేవాళ్ళు. చాలా మంది ఇప్పుడు ముగ్గు రోజు ఏం వేస్తామని చెప్పి పెయింట్ వేసేసుకుంటున్నారు కదా. పెయింట్ వేస్తున్నారు. అవును. మునక్కాయలతో ఏం చేస్తారు? తోరణాలు కడతాం. మునక్కాయలతో తోరణాలు బాగుంటుంది కదా. డిఫరెంట్. వచ్చిపోయే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ కింద 2 తెంపుకొని వెళ్ళండి అని చెప్పొచ్చు. నైట్ పడుకునే ముందు ఏం చెయ్యాలి? డోర్ బెల్ మోగించాలి. నైట్ పడుకునే ముందు డోర్ బెల్ మోగించాలి. మన ఇంటిదా అందరిళ్ళవా?
అందరు ఇల్లవి. అంటే అపార్ట్మెంట్ లో ఉండే అందరు బెల్లులు కొట్టేసి పారిపోవాలి మనం. సీక్రెట్ ఒక బెల్ పెట్టుకునేది, ఒక బెల్ కొడితే అన్ని అపార్ట్మెంట్స్ లో బెల్ రింగ్ కావాలి. ఈమెకి నిజంగానే ఈ ఆలోచనలు ఉన్నట్టున్నాయి, అందుకే ఇలా ఆలోచిస్తాం. 5 రాంగ్, తేజస్వి 50 పాయింట్లు. వర్లత రెడీయా? రెడీ. యోర్ టైం స్టార్ట్స్ నౌ. సారీ ఎన్ని మీటర్లు ఉండాలి? 1000 మీటర్లు. మొక్కలు ఎక్కడ నాటాలి? వంటింట్లో. కిరాణా షాప్ లో ఏం దొరుకుతాయి? సరుకులు. మ్యూజియం లో ఉంటే ఏముంటాయి? మినుగురు పురుగులు. సెల్ ఫోన్ పాడైతే ఏం చేస్తారు? నీళ్ళలో నానబెట్టాలి. దిష్టి చుక్క ఎందుకు పెడతారు? చుక్కల ముగ్గు వేయడానికి. పిల్లలు ఏడ్చినప్పుడు వారిని ఎక్కడ పెట్టాలి? పొయ్యి మీద. పిల్లలు ఏడ్చినప్పుడు వాళ్ళని పొయ్యి మీద పెట్టాలి. దేవుడా ఎలాంటి రోజులు వచ్చాయి రోయ్. ఓరి నాయను. సుమా, నువ్వు అలాగే చేసావా సుమా? ఈమె చేసిందమ్మా, ఈమె చేసింది. అమ్మో, మరి ఒకవేళ మీ ఆయన మారం చేస్తే ఎక్కడ పెడతాం? పెనం పైన. పెనం పైన. గుడ్ ఐడియా, గుడ్ ఐడియా, ఐ లైక్ ఇట్. మారం చేసేది వాళ్ళ ఆయన కాబట్టి వాళ్ళ ఆయన పొయ్యి మీద పెట్టేసి పెనం మీద పెడుతుందంటమ్మా, అట్లేస్తుంది అట్లు. ఓకే, సారీ ఎన్ని మీటర్లు ఉండాలి? 1000 మీటర్లు. కరెక్ట్. సారీ మినిమం 1000 మీటర్లు ఉండాలి. దాన్ని మనం చుట్టి చుట్టి చుట్టి. నేనైతే చుడుతూనే ఉండాలి సుమా. మొక్కలు వంటింట్లో నాటాలి. ఎందుకు? వంట బాగా చేస్తా. ఈజీగా ఉంటుంది కదా మనకి. ఇప్పుడు కరివేపాకు అవన్నీ కావాలంటే వెళ్ళి షాపుల్లో తీసుకురావడం, ఇవన్నీ ఎందుకు? అక్కడికక్కడ పీక్కొని ఇన్స్టెంట్ గా వంట అయిపోతుంది. కిరాణా షాప్ లో ఏం దొరుకుతాయి? సరుకులు. సరుకులు. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. మ్యూజియం లో ఉంటే ఏముంటాయి? మినుగురు పురుగులు. మ్యూజియం లో మినుగుడు పురుగులు ఉంటాయంట. మినుక్ 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 అని మెరుస్తూ ఉంటాయి. సెల్ ఫోన్ పాడైతే ఏం చేస్తారు? నీళ్ళలో నానబెట్టాలి. సెల్ ఫోన్ పాడైతే నీళ్లలో నానబెడతారు. ఈవిడ దగ్గర చాలా వినూతనమైన ఆన్సర్స్ ఉన్నాయి. దిష్టి చుక్క ఎందుకు పెడతారు? చుక్కల ముగ్గు వేయడానికి. ఓ, దిష్టి చుక్క ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి ముగ్గులు ఇట్లా వేసుకోవడం. అట్లా అట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్, ఇక్కడ నుంచి ఇలా. ఓకే, 6 రాంగ్, 60 పాయింట్లు. అమ్మా, ఈ ప్రోగ్రామ్ లో పిల్లలు మీరు చూస్తున్నట్టయితే ఆంటీలంతా చెప్పే తప్పు సమాధానాలమ్మా, ఏవి ఫాలో అవ్వకూడదు. మీ మాదే స్వీట్ 16 సుమా. చూడండి పిల్లలు, మీరు ఒకవేళ వీళ్ళు చెప్తున్నదంతా నిజం అనుకున్నారు, అక్కలు ఉత్తిన చెప్తున్నారు. ఓకే, లక్ష్మి యువర్ టైం స్టార్ట్స్ నౌ. తేనె ఎలా ఉంటుంది? చేదుకుంటుంది. గ్రంథాలయానికి ఎందుకు వెళతారు? నిద్రపోవడానికి. దొంగతనం జరిగితే ఏం చెయ్యాలి? ఆనందం పడాలి. హాలిడే రోజు ఇంట్లో ఏం చేస్తారు? బట్టలు ఉతుకుతాం. స్కూల్లో పిల్లలకి ఏం నేర్పుతారు? చంపడం. సింహం కనిపిస్తే ఏం చేస్తారు? డాన్స్ చేస్తా. సరదా కోసం ఏం చేస్తాం? బిల్డింగ్ మీద నుంచి దూకుతాను. టైమ్ అప్. తేనె ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. ఓకే, గ్రంథాలయానికి ఎందుకు వెళ్తారు? నిద్రపోవడానికి. నిద్రపోవడానికి. ఎందుకంటే అక్కడ రాసి ఉంటుంది సైలెన్స్ ప్లీజ్ అని. దీనికన్నా పెద్ద సైలెన్స్ ఇంకోటి లేదని పడుకుంటారు. హాయిగా ఉంటది. మరి గురకొస్తే? గురకొస్తే ముక్కులో దూది పెట్టుకొని పడుకో. వద్దు సుమా, కైలాసం. దొంగతనం జరిగితే ఏం చెయ్యాలి? ఆనందపడాలి. దొంగతనం జరిగితే వీళ్ళు చాలా ఆనందపడతారంట. హే, మా ఇంట్లో దొంగతనం జరిగింది తెలుసా? అంటే అలాంటివి కాదు సుమా, నా నుంచి టాలెంట్ నువ్వు లాక్కెళ్ళిపోతే నువ్వు నేర్చుకున్నావు కదా అని ఆనందపడతా. అలా ఆనందపడతా. అలా అయితే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సర్లే సుమా, ఈ దొంగతనం చేసి ఆనందపడతా. ఓకే, హాలిడే రోజు ఇంట్లో ఏం చేస్తారు? బట్టలు ఉతుకుతాం. బట్టలు ఉతుకుతారు. నీకు తెలియదు ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళందరి పనేంటి? ఐఎమ్ ఆల్సో ఎంప్లాయ్ మేడం. యు ఆల్సో ఎంప్లాయీ. ఐ ఆల్సో గో సమ్ టైమ్స్ గో ఏరిఫై ఆల్ ద బట్టలు. పని చేసి చేసి అదే వస్తుంది. కానీ ఇది రాంగ్. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, స్కూల్లో పిల్లలకి ఏం నేర్పుతారు? ఇప్పుడు స్కూల్ కి వెళ్తే నా పని ఉంటుంది. ఫస్ట్ నీకే టీచర్ కి వచ్చి పైగా పని చేస్తుంది స్కూల్లో. సింహం కనిపిస్తే ఏం చేస్తారు? డాన్స్ చేస్తారంట. సరదా కోసం ఏం చేస్తారు? బిల్డింగ్ మీద నుంచి దూకుతాను. సరదా కోసం బిల్డింగ్ మీద నుంచి దూకుతారంట. ఈవిడ స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ కి సిస్టర్ అవుతారు. 6 రాంగ్ చెప్పారు. 60 పాయింట్లు. లక్ష్మి, సమయా రెడీయా? రెడీ సుమా. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొబ్బరి బొండాలతో ఏం చేస్తారు? దండ వేసుకుంటా. చెరుకు రసంతో ఏం చేస్తారు? మొహం కడుకుంటా. ఫ్రిడ్జ్ లో ఏం పెట్టాలి? తల. మంచం ఉంటే ఏం చెయ్యాలి? విరగొట్టాలి. పకోడీలు దేంతో చేస్తారు? రాళ్లతో. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? జ్వరం వచ్చినప్పుడు. గ్రైండర్ తో ఏం చేస్తారు? మసాలా రుపుతారు. పిరికి వాళ్ళు ఎలా? టైమ్ అప్. కొబ్బరి బొండాలతో ఏం చేస్తారు? దండ వేసుకుంటా. దండ చేసుకుంటారు. కొబ్బరి బొండాలతో దండ చేసుకుని వేసుకుంటారంట. పెళ్లి కూతుర్లు పెళ్లిలో చేతిలో కొబ్బరి బొండం పట్టుకుని వెళ్తారు కదా, కానీ ఇప్పుడు వేసుకోవడం. దండలు వేసుకుని వెళ్తున్నారు. ఏదైనా రివర్స్ అయితే పెళ్లి కొడుకు పైన వేసేయడం. చెరుకు రసంతో ఏం చేస్తారు?
మొహం కడుక్కుంటారు. మంచిదే అండి చెరుకు రసంతో మొహం కడుక్కోవడం. ఇప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నా ఇంటికి వెళ్ళి. స్కిన్ గ్లో అవుతుందేమో. ఇంకా గ్లో ఎందుకండి, మీ స్కిన్ ఫుల్ గ్లో అవుతూనే ఉంది. అసలు లైట్ లకి సుమా, లేకపోతే నార్మలే. లైటింగ్ కి మరి మేమెందుకు మెరవట్లేదు లైటింగ్ కి? ఎందుకు మీరు ఇంకా బాగా మెరుస్తున్నారు. బాగా ఇవిడ చెరుకు రసంతోనే మొహం కడుక్కుంటున్నారు. ఫ్రిడ్జ్ లో ఏం పెట్టాలి? తలకాయ అంట. ఎవరిది? నాదే. మీదా? నాకు తెలిసి మీరు ఇంకెవరితో తలకాయ పెట్టేలా ఉన్నారు. మంచం ఉంటే ఏం చెయ్యాలి? విరగ్గొట్టుకోవాలి, పడుకోకూడదు దాని మీద. దాంతో కట్టలు వస్తాయి కదా, మనం కట్టెల పొయ్యికి పెట్టుకోవాలి. పకోడీలు దేంతో చేస్తారు? రాళ్లతో. ఎలా తయారు చేస్తారండి పకోడీలు రాళ్లతో? రెసిపీ పిండిలో బాగా ఉప్పు కారం పసుపు అంతా వేసి ఒక్కొక్క రాయికి ఇట్లా ముంచి నూనెలో వేసి దూరగా వేయించాక ఫ్రై చేసి, బయటకేమో మంచి మెత్తగా అనిపిస్తూ ఉంటది, క్రిస్పీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఇంటికి వచ్చిన వాళ్ళు బజ్జీలు అనుకొని తీసుకొని కచక్కని కొరుకుతారు. ఉంటుంది నా స్వామి రంగా. మళ్ళీ ఇంటికి రారు. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? జ్వరం వచ్చినప్పుడు. ఇది కరెక్ట్ ఆన్సర్. గ్రైండర్ తో ఏం చేస్తారు? మసాలాలు రుబ్బుతాంగా గ్రైండర్ తో. 5 రాంగ్ 50 పాయింట్లు సమయ. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇళ్లలో అందరూ పండుగలు బాగా చేసుకుంటున్నారా? సెలవులు కదా, అక్కడ ఇక్కడ డిస్పర్స్ అయిపోయి ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా 1 గంటకు మాత్రం స్టార్ మైల్ చూడడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది మన ఉనికి. వారేవా ఏమి ఫేసు. ముందుగా సమయాకి ఫేసు చూడు. ఏ రామ్ చరణ్, ఓకే. బి వచ్చి అల్లు అర్జున్, సి నాగ చైతన్య, డి సిద్ధార్థ్. ఫైనల్. ఏ రామ్ చరణ్, బి అల్లు అర్జున్, సి నాగ చైతన్య అండ్ డి సిద్ధార్థ్ ఫైనల్ అన్నారు. ఏ రామ్ చరణ్ తేజస్వి? రామ్ చరణ్ అనుకోవట్లేదు. మరి ఎవరు అనుకుంటున్నారు? సూర్య లాగా ఉంది. మన ఆడియన్స్ ఏమో ఇది కొంచెం నితిన్ లాగా ఉంది అక్క అంటున్నారు. ఏ రామ్ చరణ్? చూద్దాం. మొత్తానికి మీరు అనుకున్న రామ్ చరణ్ కాదు. నితిన్. బి లక్ష్మి అల్లు అర్జున్. స్వర్ణలత అల్లు అర్జున్. తేజస్వి అల్లు అర్జున్. చూద్దాం బి అల్లు అర్జున్ అవునా కాదా? ఎస్, ఇట్ ఇస్ అల్లు అర్జున్. కరెక్ట్. సి మీరు నాగ చైతన్య అన్నారు. తేజస్వి రాణా. స్వర్ణలత రామ్ చరణ్ వచ్చాడా? రాణా అని కొంతమంది, రామ్ చరణ్ అని కొంతమంది, ఆవిడేమో నాగ చైతన్య అన్నారు. నాగ చైతన్య అవునా కాదో చూద్దాం. సో అది రాణా. సారీ. డి సిద్ధార్థ్. తేజస్వి? నేను సిద్ధార్థ్ అనుకుంటున్నాను. లక్ష్మి? విష్ణు. మంచు మనోజ్. స్వర్ణలత? మనోజ్. మీ ఇద్దరికి మనోజ్ అని ఎలా అనిపిస్తుందా? చెంపలు చూసారా? డింపుల్ వల్ల చూస్తున్నారు మీరు. ఓకే. సిద్ధార్థ్ అవునా కదా చూద్దాం. నాలుగిట్లో 2 కరెక్ట్, 20 పాయింట్లు. సరే ఇప్పుడు లక్ష్మి చూడు. ఏ కళ్యాణ్ రామ్, బి రామ్, సి బాలకృష్ణ. ఓకే. డి వెంకటేష్. ఫైనలా? ఫైనల్. ఓకే. సో ఏతో మొదలెడదాం శుభప్రదంగా. ఏమన్నారు? కళ్యాణ్ రామ్. మీకేమనిపిస్తుంది తేజస్వి? ఏ కళ్యాణ్ రామ్ అనిపిస్తుంది. కళ్యాణ్ రామే అనిపిస్తుందా నీకు కూడా? మీకు సమయ? అనిపించడం లేదు. వేసం ఏదో హీరో. స్వర్ణలత? కళ్యాణ్ రామేనేమో చూద్దాం. సుమంత్. సారీ. బి రామ్ కదా? బి రామా. తేజస్వి? తెలియట్లేదు. స్వర్ణలత? విష్ణు. మంచి విష్ణు. మీరు ఇందాక నుంచి ఆ ఫ్యామిలీ మీద పడ్డారేంటి? లేదు, ఇది ఖచ్చితంగా మంచి విష్ణునే. ఇందాకేమో సిద్ధార్థ్ పాపం చిన్న బుగ్గలతో వచ్చాడు అక్కడ. గొంత చూసేసి ఇది విష్ణు ఇది మనోజ్ అన్నారు. సమయ? రామ్ అనుకుంటున్నా. రామ్ అనుకుంటున్నారు. వీళ్ళేమో విష్ణు అంటున్నారు. చూద్దాం రామ్ అవునా కదా? రెండు రాంగ్. ఇంకో 2 ఉన్నాయి మనకి. సి
సి బాలకృష్ణ అన్నారు. ఏమనుకుంటున్నారు తేజస్వి? సి. నాకు సిడి రెండు ఒకేలా ఉన్నాయి. నాకు కూడా ఎందుకు సి కూడా వెంకటేష్ గారి లాగే ఉంది, డి కూడా వెంకటేష్ గారి లాగే ఉంది కదా. 2 వెంకటేషస్ వచ్చాయా ఇవాళ? వై రే 2 వెంకటేష్యా? మీరేమో బాలకృష్ణ అన్నారు కదా, మనకి వెంకటేష్ వెంకటేష్ కనిపిస్తోంది కదా. చూద్దాం సి ఎవరు, బాలకృష్ణనా? పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. మనమే వెంకటేష్ వెంకటేష్ అనుకున్నాం కానీ ఇది కరెక్ట్ అయింది. బాలకృష్ణ బతికిచ్చాడు సుమ. డి ఒకటే మిగిలింది నీకు. డి వెంకటేష్ కదా? వెంకటేష్. పర్ఫెక్ట్ వెంకటేష్. చూద్దాం డి. వెంకటేశో 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 తక్కుగాటి బాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో. వెంకటేశో తక్కుగాటి బాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో. ఎర్ర ఎర్రాని సీరేమో ఎక్కట్టి కుప్పుమంటున్న మల్లెలు కొప్పున పెట్టి. ఓకే, సో 4గిట్లో 2 కరెక్ట్, 20 పాయింట్లు లక్ష్మి. ఓకే స్వర్ణలత రెడీయా? చూడు. డి నాగ చైతన్య, సి నాగార్జున, బి జూనియర్ ఎన్టీఆర్, ఏ సునీల్. ఫైనల్. ఓకే, ఏ సునీల్ అంట. తేజస్వి నువ్వు అవును అనుకుంటున్నావా? అవును, అన్ని కరెక్టే చెప్పింది. అన్ని కరెక్టే చెప్పిందా లక్ష్మి? సునీల్. 4 రైట్. సరే, ఏ సునీల్ అవునా కదా చూద్దాం. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. అమ్మవారు నీకు పుష్కలంగా పాయింట్లు ఇస్తున్నట్టున్నారు. అదొకటి డౌట్ గా చెప్పినాను యాక్చువల్లీ. ఇది ఒకటే డౌట్ ఉండిందా? కరెక్ట్ అయిపోయింది. బి ఎన్టీఆర్. ఇట్స్ రైట్. ఇప్పుడు సి. సి నాగార్జున అంటే ఇటు ఫాదరు అటు సన్న. నాగార్జున నాగ చైతన్యనా? సి చూద్దాం, నాగార్జుననా? కరెక్ట్, నాగార్జుననే. ఇది కూడా కరెక్ట్. ఇక డి నాగ చైతన్య. స్వర్ణలత 4 కరెక్ట్, 40 పాయింట్లు. తేజస్వి చూడు. ఏ రెజీనా, బి నిత్యా మీనన్, సి కాజల్ అండ్ డి తమన్నా. ఫైనల్. ఏ తో మొదలెడదాం. రెజీనా అన్న. రజీనానా లక్ష్మి? కాజల్ అనిపిస్తుంది. కాజల్ అనిపిస్తా ఉంది కదా. సమయా? రకుల్ ప్రీత్ సింగ్ అనుకుంటున్నాను. స్వర్ణలత? కాజల్. చూద్దాం. ఇలియానా కళ్ళు ఇలా చూస్తే చిన్నగున్నాయి, క్లోజ్అప్ లో చూస్తే పెద్దగున్నాయి. సో సారీ, ఇది కాదు. బి నిత్యమేనన్ కదా? బి నిత్యమేనన్. నాకు కూడా నిత్యమేననే అనిపిస్తాను. చూద్దాం బి. అవును, నిత్యమేననే కరెక్ట్. ఇక సి. సి కాజల్. 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 ఓకే, అందరూ కాజల్ అంటున్నారు. చూద్దాం. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజుల్ కోకారై కళ్ళన్ని ఓరమాస లెక్కల. సో కాజల్ రైట్. ఇప్పుడు డి. డి తమన్నానా? తన పేరు ఐడియా లేదు. అల్లరి నరేష్ సినిమాలో ఉంది. అల్లరి నరేష్ సినిమాలో ఉందా? చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు కదా. అల్లరి నరేష్ ఇప్పటికి చాలా సినిమాలు చేశాడు. కమియా? రిచా గంగోపాధ్యాయ. రిచా గంగోపాధ్యాయనా? రీచా కాదు, మన పిల్ల హాసిని కాదా? సరే, తమన్నా అవునా కదా చూద్దాం. అయ్యో జెనీలియా. హాసిని. 4గిట్లో ఎన్ని కరెక్ట్ చెప్పావు? 2, 20 పాయింట్లు. రౌండ్ అయ్యేసరికల్లా వీళ్ళ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ రౌండ్. వదల బొమ్మాలి వదలా. వదల బొమ్మాలి వదల.
మన వదల బొమ్మాలి వదలాలో మీరు కంపల్సరీగా బజర్ నొక్కేటప్పటికల్లా ఆన్సర్ తెలిస్తేనే నొక్కాలి, లేదంటే మీకు -10 అయిపోతుంది. అండ్ ఆ 10 పాయింట్లు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇంకా బాధాకరమైన విషయం. మరి వాళ్ళ బస్ వస్తుంది, బస్ పైన ఊరి పేరు సినిమా పేరు రాసి ఉంటుంది. బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి. డ్రైవర్ రైట్ రైట్. ఈ డ్రైవర్ కి నేను ఎన్నిసార్లు చెప్పాను తాగొచ్చి బండి నడపొద్దని, వినిపించుకోడుగా. టీ తాగుతాడు, వెంటనే బండి ఎక్కుతాడు. కొంచెం టీ తాగి రిలాక్స్ అవ్వు, తర్వాత బండి తీ, మళ్ళీ కొంచెం మెల్లిగా పోని. ఇప్పుడు మళ్ళీ పోని. చూసావా, మళ్ళీ అట్లాగే పోనిచ్చాడు. స్వర్ణలత. పాండవులు పాండవులు తుమ్మెద. పాండవులు పాండవులు తుమ్మెద. ఆ తేజస్వి ఇది కరెక్టా? నాకు అనిపించట్లేదు అట్లా. అయితే నీ సైట్ పెరిగింది. లక్ష్మి. డ్రైవర్ ఫాస్ట్ డ్రైవర్ ఫాస్ట్ గా పోయాడా? సమయా. పాండవులు పాండవులు తుమ్మెద. తుమ్మెద అనిపిస్తుంది కదా, చూద్దాం. పాండవులు పాండవులు తుమ్మెద. ఆ ఇందాకటి నుంచి మంచు మనోజ్ని మంచు విష్ణుని పిలుస్తూ ఉన్నావు కదా, అందుకే వాళ్ళే వచ్చారు. నీకు 10 పాయింట్లు. డ్రైవర్ ఈసారైనా జాగ్రత్తగా పోని బండిది. లక్ష్మి. గబ్బర్ సింగ్. జనరలీ బస్సు ముందు రాసేవి మేము ఊరు పేర్లు రాస్తాము, పక్కనేమో సినిమా పేర్లు రాస్తాం. ఇది ముందర వచ్చింది, ఈవిడ గబ్బర్ సింగ్ అంటుందంటే గబ్బర్ సింగ్ అనే ఊరి పేరు ఏమైనా ఉందా? నో. మరి అదేంటి? నాకైతే బాసి తప్ప ఇంకేం కనిపి. బాసియా? బాసరా ఏమో అది. గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. డ్రైవర్ డివైడర్ గుద్దేసావా? లంబసింగి. అదే ఊరు. వినలే నేను ఇప్పుడు వరకు. విన్నావా? ఆ అరకు వ్యాలీ దగ్గర లంబసింగి. అవును, నేను విన్నాను. లక్ష్మి -10. 10 ఎవరికి ఇస్తావో చెప్పు. లక్ష్మి 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 ప్లీజ్ 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 నాకు ఇవ్వవా? ఇందులో బెలూన్స్ ఉన్నాయి, చేత్తో పట్టుకోకుండా నోట్తోనే తీసుకొని నోట్తోనే పగలగొట్టారు. సూపర్ అబ్బా సూపర్. ఆగాగాగు, తొందరపడకు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఆ చేత్తో నేను పట్టుకుంటాను. పగిలిపోయేదా కుదాలి. గాలి మింగుతున్నావా? లక్ష్మి పోనీ ముక్కులో పెడితే. Come on, you can do it. Come on, Tejasvi. Uff. 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 ఈమె వల్ల కాలే. సుమా, ఎవరు పోకపోతే నా బయటలు నాకే. నీకు ఇస్తా. నువ్వు ట్రై చేస్తూ ఉండు, తీసుకెళ్ళి అక్కడ. చేతులు వెళ్తున్నాయే. ఏ మరి చిన్నగా ఉన్నాయి సుమా. వెళ్ళు. ఇవి పగలగొట్టిందా? మధ్యలో చేయవాడు ఉంటుందిలే, మనకేం తెలుసు. స్వర్ణలతారా? లేదు లేదు, చూడలేదు. నేను ట్రై చేయలేను. నువ్వు ట్రై చేయలేవా? అయ్యో, ఈమెలో అసలే గాలి వినట్టుంది. మాకున్నా రాలేదు, మా గాలి ఉన్నా రాలేదు బయటికి. వాంతి చేసుకోవద్దు. నాకన్నా ఇంత లా వచ్చింది కదా బలూన్. అవును, అందరికన్నా నీదే కొంచెం ఎక్కువ వచ్చింది. ఆమెలో ఉండే గాలి అంతే, చూసి అదే వస్తుంది. వెళ్ళు, నేను ఒకసారి ట్రై చేస్తా. సూపర్ సుమా, పగలగొట్టేసావు. సూపర్, గ్రేట్ సుమా. ఇంతమంది చెప్పావు కదా, నువ్వు పెట్టుకో. ఒకటి సుమాకు వస్తే నాకు వచ్చినట్టే పాయింట్స్. రండి, ఒక్కొక్కటి తీసుకోండి.
చేసుకోవచ్చు ఇప్పుడు. ఓకే సమయ నేను ఊదేశాను. గుడ్. స్వర్ణలత పాపం ఉండేగాలంతా అందులో కూర్చే నువ్వేమవుతావమ్మా? సరే వెళ్తూ వెళ్తూ సైకిల్ షాప్ లో నింపుకొని వెళ్ళు. ఓకే ఇది సంగతి. లక్ష్మి ఏం చేద్దాం? ఇది ఒక బలూన్ ఆర్తనాదం. పగలు కొడుతుంటే వద్దు వద్దని బెలూన్ లో ఉండే ఆత్మని బయటకు తీసావా? సరే ఇప్పుడు ఎవరికి ఇస్తావు పాయింట్లు? స్వర్ణలత, తేజస్వి, సమయ. ప్లీజ్ లక్ష్మి పాయింట్స్ చూసి ఇవ్వకూడదు. 2 బెలూన్స్ పగలు కొట్టాగా. తేజస్వి 10 పాయింట్లు తేజస్వి. డ్రైవర్ ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వేమో తొందరగా పోవడం, వాళ్ళేమో లంబసింగిని గబ్బర్ సింగ్ అని చెప్పడం. ఏమిటయ్యేది? కొంచెం మెల్లిగా పోనీ బండి. షెడ్ లోంచి మెల్లిగది. రైట్ రైట్. ఏంటి మెరుపు తీగ వచ్చి వెళ్ళిపోయినట్టుంది. డ్రైవర్ ని మార్చాలి అర్జెంట్ గా. మెల్లిగా పోనీ. సమయ 2 అమ్మాయిలతో. వైలెన్ కనిపించింది కదా అక్కడ. ఎస్ తేజస్వి కరెక్టా? 2 అమ్మాయిలతో అనుకుంటున్నా. లక్ష్మి నాకు సమయాకి మాత్రం ఒక అమ్మాయి ఒళ్ళో ఒక అబ్బాయి ఇట్లా వైలెన్ కనిపించింది అంతే. సినిమా టైటిల్ కన్నా పిక్చర్ కనిపించింది మాకు. చూద్దాం. కరెక్ట్. 10 పాయింట్లు సమయ. 2 అమ్మాయిలతో అల్లు అర్జున్ అండ్ అమలా పాల్. తర్వాత బస్సు. బస్ బస్. రైట్ రైట్. సమయ సత్తెనపల్లి. గుంటూరు దగ్గర సత్తెనపల్లి. ఏదో చైనా కనిపించింది నాకు. చైనా పక్కన ఏం కనిపించలే. అయితే అది సత్తైన పల్లి అయి ఉంటుంది. సత్తెనపల్లి. లక్ష్మి సత్తెనపల్లి. సత్తెనపల్లి. చూద్దాం. సత్తెనపల్లి కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. వావ్ సూపర్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాస్కోరా సాంబా. రాస్కోరా సాంబా ఒక డైలాగ్ వినిపిస్తాము. తర్వాత క్వశ్చన్ వచ్చినప్పుడు బజర్ నొక్కాలి. ఆన్సర్ చెప్పాలి. రాంగ్ అయితే మైనస్ లేదు. నెక్స్ట్ వాళ్ళకి పాస్ అయిపోతుంది. ఓకే. ఈవిడ నన్ను ఒక స్పూఫ్ అడుగుతారంట. అంటే స్పూఫ్ చెప్తారు. శ్రీకాకుళం లాంగ్వేజ్ లో చెప్తా. చెప్పు. ఒరిజినల్ డైలాగ్. వాళ్ళు వీర శంకర్ రెడ్డి, వాళ్ళు వీర శంకర్ రెడ్డి ఏడు చేస్తున్నా మొక్కని ఎక్కలాగెత్తనువా, ఎక్కలాగిన అనుకో నీ పీక్ ఎక్కలాగైతాను గో అంటాడు కదా. సూపర్ అసలు. సరే అయితే ఇప్పుడు ఫస్ట్ డైలాగ్ వినండి. అన్నా తుడుచుకుంటే పోతుందనుకుంటే 199 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ. కానీ నేనే పోతాననుకుంటే నువ్వు పోతావు. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? లక్ష్మి. రవితేజ. కరెక్ట్ ఆన్సర్ రంగే. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ఎవరు బజర్ నొక్కలేదు. నేను ఒక హింట్ ఇస్తున్నా. హింట్ ఏంటంటే అది సినిమా వాళ్ళ స్టోరీ. సమయ నేనింతే. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. అన్నా తుడుచుకుంటే పోతుందనుకుంటే 199 సార్లు తుడుచుకోవడానికి నేను రెడీ. కానీ నేనే పోతాననుకుంటే నువ్వు పోతావురా రే, నాశనం అయిపోతావు. సమయ ఈ డైలాగ్ చెప్పు. అన్నా తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 100కి 99 సార్లు తుడుచుకుపోవడానికి రెడీ. నేనే పోతాను అనుకుంటే నువ్వు పోతావు. స్వర్ణలత. అక్క చేసినట్టులో బాగా వస్తుందంటే ఒకసారి కాకుండా 100 సార్లు నేనే వంట చేస్తా. కానీ తిన్న తర్వాత బాగలేదని మాత్రం ఎవరు చెప్పకూడదు. బాగోలేదని ఎవరు చెప్పకూడదు. తేజస్వి. సుమా తుడుచుకుంటే పోతుంది అంటే 100కి 99 సార్లు తుడుచుకోవడానికి నేను రెడీ. కానీ నేనే పోతాను అనుకుంటే నువ్వు ఉండవు. లక్ష్మి. వరా తుడుచుకొని పోతుంది అనుకుంటే ఒకసారి కాదురా 99 సార్లు తుడుచుకొని పోవడానికి నేను రెడీ.
కానీ నేనే పోతాననుకుంటావురా అన్నా? నేను పోతానని తెలిస్తే నువ్వు వెళ్తావు. నువ్వు వెళ్తావు మళ్ళా వెళ్తావు. ఓకే నెక్స్ట్ డైలాగ్. రాయ్ పవార్, నువ్వు తోకాడిస్తే పీకలు తగ్గడానికి ఇది నీ ముంబై కాదు, నా ఊరు. ఒకవైపు ఊరు నమ్మిన సిద్ధాంతం ఉంది, ఊరు చావు దాకా వస్తే అడ్డంగా నరకడానికి ఇంకోవైపు అమ్మోడి చేతిలో కత్తుంది. ఆ కత్తే రాయ్ రామకృష్ణ. రాయ్ ప్రాణాలు దాకెందుకురా? పసుపు మెడలో పలుపుతాడు, పసుపు ఒంటి మీద మొలతాడు కూడా తగనేమన్నా కొట్టక్క. ఊరు చావాలంటే ఊరుకు ముందని రామకృష్ణ చావాలి. రా. ఈ డైలాగ్ ప్రకారం హీరో పాత్ర పేరు ఏమిటి? సమయ. రామకృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఉన్న రామరామ కృష్ణ కృష్ణ సినిమాలో ఇంకొక హీరో ఉన్నారు, ఆయన ఎవరు? సమయ. అర్జున్. అర్జున్ కరెక్ట్, 10 పాయింట్లు. రే పవర్, నువ్వు తోకాడిస్తే తోకాడించుకుంటూ వచ్చేయడానికి ఇదేమీ నీ ముంబై కాదు, ఇది స్టార్ మహిళ. ఒక పక్కన తేజస్వి ఉంది, ఇంకో పక్కన సమయ ఉంది. వీళ్ళిద్దరికి మధ్యలో ఉండేదే రా సుమ. పశువు మెడలో పలుపుతాడు, బాబు మెడలో మొలతాడు. మెడలో కాదు కదా, పశువు మెడలో పలుపుతాడు, బాబు మొలతాడు. తెగక ముందే నీ మెడ తెగి కింద పడిపోతుంది రా మై సన్ను. తేజస్వి. రే పవర్, తోక ఆడిస్తే పీకలు తెగడానికి ఇది ముంబై కాదురా, మా ఊరు నమ్మిన సిద్ధాంతం ఉంది. ఊరికి ఆపద వస్తే అడ్డంగా నరకడానికి ఆ అమ్మోరి చేతిలో కత్తుంది, ఆ కత్తే ఈ రామకృష్ణ. అమ్మా నీ చేతిలో కత్తి రామకృష్ణ, త్రిశూలం కూడా ఉంది ఇంకా తోడుగా. ఓకే స్వర్ణలత. మా ఊరికి సిద్ధాంతం ఉంది, ఊరి చావు దాకా వస్తే నరకడానికి అమ్మోరి చేతిలో త్రిశూలం ఉంది, ఆ త్రిశూలమేరా ఈ స్వర్ణలత. లక్ష్మి. రే పవర్, నువ్వు తోకాడిస్తే తోకాడించుకొని కూర్చోడానికి ఇది ముంబై కాదురా, ఇది అనంతపూర్. రా చూసుకుందాం. నీ ప్రతాపం నా ప్రతాపం. సూపర్ స్టార్ మహిళ గెలవాలంటే వేరే డిస్ట్రిక్ట్ అవసరం లేదురా, అనంతపూర్ చాలు. అనంతపూర్ లో ఈ నలుగురులో ఒకరు చాలు రా, ఒకరు చాలు. ఓకే నెక్స్ట్ డైలాగ్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు, ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు. మీరేమో నిమ్మకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు. కానీ ఇంత వైలెన్స్ జరగటం మంచిదంటారా? మంచిదే. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంటున్న నటుడు ఎవరు? స్వర్ణలత. షాయాజీ షిండే. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న సినిమాలో హీరోయిన్ ఎవరు? సమయ. ఇలియానా. ఏం సినిమా? పోకిరి. కరెక్ట్, 10 పాయింట్లు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుగా ఫిలాసఫీతో అందరూ బతుకుతున్నారు. నిన్న ఎవరు ఎవరిని కాల్చిపోయారు, ఎవరు ఎందుకు కాల్చారు అని తెలుస్తుందా? నిమ్మకు నీరెత్తిన పోలీసు చెప్పండి అని రాసిపోతారు. చెప్పు తేజస్వి. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే కాన్సెప్ట్ అందరూ వెళ్ళిపోతుంటారు రోజు. కానీ నిన్న ఎవరు ఎక్కడ గొడవ పడి అందరు కొట్టుకొని చచ్చిపోయారు. దానికి మీరు రైటర్స్ ఏమో మా పోలీసులు మీద నిమ్మకు నీరెత్తిన పోలీసులను రాసేసి వెళ్ళిపోతారు. మీరు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి పోయి ఇంటర్వ్యూలు చేసేస్తారే, ఎలా జరుగుతాయి మీకు ప్లేసులు? వాళ్ళు ఉన్న ప్లేసులు మాకు తెలియక కొట్టుకొని చేస్తున్నాము, మీరు ఎలా వెళ్ళిపోయి ఇంటర్వ్యూ చేస్తారు? పాండే అనుకుంటా ఇవిడ బాగా ఫ్రస్ట్రేట్. మనం డైలాగులు చెప్పిస్తున్నాం ఈ రౌండ్ లో అని ఈవిడికి బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. వీళ్ళు ఎట్టాగో నాతో చెప్పిస్తారు, నేను ఏదేదో చెప్పేస్తానని. స్వర్ణలత. రెడీ అయ్యామా వచ్చామా అనేది పాయింట్ కాదు, స్టార్ మహిళలో సూపర్ స్టార్ మహిళ పార్టిసిపేట్ చేసి షీల్డ్ కొట్టామన్నదే పాయింట్. వేరే డైలాగ్ ఇవిడిది. లక్ష్మి. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అంతేనా ఈ జీవితానికి? మనలో ఎంత టాలెంట్ ఉంటుంది, తీయండి వెలికి తీయండి, రండి ముందుకి, స్టార్ మహిళలో రండి, పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ డైలాగ్. ఫ్యాక్షన్ ఫ్యామిలీలో పుట్టిన ఆ ఫ్యాషన్ గా బ్రతకాలనుకున్నాను. ఇలా సింగిల్ కాస్ట్యూమ్ లో ఫిక్స్ అయిపోతానని అనుకోలేదు. ఇక్కడేమో తెల్లవారి జామున లేవాలి, యోగా చెయ్యాలి, మెడిటేషన్ చెయ్యాలి, దుంపలు తినాలి. ఎంత కారం తిని ఎన్నాళ్ళు అయ్యిందో. అయ్యో ఎన్నాళ్ళు అయ్యిందో, నోట్ల లాలాజల వచ్చిందయ్యా. డైలాగ్ అందరికి ఉంది. తర్వాత క్వశ్చన్. ఈ డైలాగ్ చెప్తున్న నటి ఎవరు? సమయ. కోవేసర్ల. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ప్రకారం వాళ్ళు ఆమెకి ఏమి ఇచ్చారు? లక్ష్మి. ఆవకాయ. 10 పాయింట్లు.
డబ్ స్మాష్ చేయాలి ఇలాగా చూడండి. ఫ్యాక్షన్ ఫ్యామిలీలో పుట్టిన ఆ ఫ్యాషన్ గా బ్రతకాలనుకున్నాను. ఇలా సింగిల్ కాస్ట్యూమ్ లో ఫిక్స్ అయిపోతానని అనుకోలేదు. ఇక్కడేమో తెల్లవారి జామున లేవాలి, యోగా చెయ్యాలి, మెడిటేషన్ చెయ్యాలి, దుంపలు తినాలి. ఎంత కారం తిని ఎన్నాళ్ళు అయ్యిందో. అయ్యో ఎన్నాళ్ళు అయ్యిందో, నోట్ల జల వచ్చిందయ్యా. రండి లక్ష్మి. ఫ్యాక్షన్ ఫ్యామిలీలో పుట్టిన ఆ ఫ్యాషన్ గా బ్రతకాలనుకున్నాను. ఇలా సింగిల్ కాస్ట్యూమ్ లో ఫిక్స్ అయిపోతానని అనుకోలేదు. ఇక్కడేమో తెల్లవారి జామున లేవాలి, యోగా చెయ్యాలి, మెడిటేషన్ చెయ్యాలి, దుంపలు తినాలి. ఎంత కారం తిని ఎన్నాళ్ళు అయ్యిందో. అయ్యో ఎన్నాళ్ళు అయ్యిందో, నోట్ల జల వచ్చిందయ్యా. ఓకే సూపర్. తేజుదా డైలాగ్. ఫ్యాక్షన్ ఫ్యామిలీలో పుట్టిన ఆ ఫ్యాషన్ గా బ్రతకాలనుకున్నాను. ఇలా సింగిల్ కాస్ట్యూమ్ లో ఫిక్స్ అయిపోతానని అనుకోలేదు. ఇక్కడేమో తెల్లవారి జామున లేవాలి, యోగా చెయ్యాలి, మెడిటేషన్ చెయ్యాలి, దుంపలు తినాలి. ఎంత కారం తిని ఎన్నాళ్ళు అయ్యిందో. అయ్యో ఎన్నాళ్ళు అయ్యిందో, నోట్ల జల వచ్చిందయ్యా. ఓకే సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. సమీయదా స్వర్ణలత దా. లక్ష్మి కమాన్. తేజస్వినా. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ ఏంటంటే ఫస్ట్ మీరు వచ్చి ఇక్కడ మేము పెట్టినటువంటి అందమైన కాకరకాయ జ్యూసుని మొహమాట పడకుండా ఒక్క స్పూన్ తీసుకొని నోట్లో వేసుకోవాలి. అనాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంకేమడతారులే ఆట. ఈ బంతిని ఇలా నొక్కాలి, ఫింగర్ సపోర్ట్ లేకుండా. ఓకే ఇక నెక్స్ట్ ఇక్కడ తర్వాత ఇక్కడ వేసి కావాలంటే తీసుకోవచ్చు, కానీ ఇలా ఫింగర్స్ తోయకూడదు లోపలికి. ఓకే ఇలా పెట్టుకోవచ్చు. అందరు రెడీయా కాకరకాయ జ్యూస్ తాగడానికి? ఇక్కడ కాకరకాయ జ్యూసా అరటికాయ జ్యూసా అనేది కాదు ముఖ్యం. క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మేళకి వెళ్ళడం అనేది ముఖ్యం. అలా ఆడండి. రెడీ 1 2 3 గో. ఆహా ఆహా అదే బాల్ పెట్టుకోవచ్చు కావాలంటే. ఆహా 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 తొందరగా తొందరగా. ఆహా 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 కింద పడింది వెంటనే తీసేసేసుకోవచ్చు కదా మళ్ళీ పైన నుంచి. టైం వేస్ట్ కదా ఇది. ఆహా ఓహో ఆహా పోయింది అది. మళ్ళీ అక్కడ వేసుకోవచ్చు కదా వెంటనే. ఆహా 10 seconds. ఆహా ఆహా టైమ్ అప్.
ఇందులో 2 బంతులు కింద పడినవి తీసివేసినవి. సో అవి 2 మైనస్ చేస్తున్నాము. 1 2 3 4 5 50 పాయింట్లు. వన్ టూ త్రీ గో. అబ్బా నేను ఊరికే అనుకున్నా, నిజంగా పెట్టినట్టున్నారు. ఆహా కాకరకాయ కాదనుకున్నావా? నా తల్లే నా తల్లే. పుదీనా రసం అన్నారు. అబ్బా అయ్యయ్యో పుదీనా అనుకున్నావా? ఆహా ఏంటి సుమా ఇది? చీటింగ్ చేస్తున్నారు. అనంతపురం వాళ్ళకి కడుపులో ఉండే పురుగులన్నీ చావాలని మేము పెట్టాం. యహ బాలే లక్ష్మి. సూపర్. వావ్. బయటకి వావ్, లోపల బ్యావ్. సూపర్. పాడుతున్నావు లక్ష్మి, లీడ్ లోకి వచ్చేస్తావు. సూపర్. సూపర్. టైమ్ అప్. లక్ష్మి ఎలా ఉందా? సూపర్ గా ఉందా? కావాలా ఇంకో స్పూను? 2 4 6 7 70 పాయింట్లతో లీడ్ లోకి వచ్చావు లక్ష్మి. వన్ టూ త్రీ గో. అబ్బా సూపర్. ఏది ఎక్స్ప్రెషన్ చూద్దాం. సూపర్. అవును స్పూన్ తీసుకోండి, కొంచెం బాగా తీసుకోండి. అది చాలా బాగుంది. సూపర్. ఇది వేస్ట్ ఇట్లాగే. 2 4 5 50 పాయింట్లు. స్వర్ణలత నీ టార్గెట్ ఎంతో తెలుసా నీకు? 8 బంతులు అందులో వేయాలి. ఓకే, అలాగైతే క్వార్టర్ ఫైనల్స్ కి అనంతపురం నుంచి వెళ్ళేటువంటి సెకండ్ పార్టిసిపెంట్ నువ్వు అవుతావు. విన్నరే కాకుండా రన్నర్ కూడా అవకాశం ఉంటుంది. 1 2 3 గో. అబ్బా అబ్బా ఈ ఎపిసోడ్ లో విన్నర్ ఎవరు? స్వర్ణలతనా సమయానా? మొహమాటం లేదు ఇప్పటికి పాప. బాగా ఇట్లా ఫుల్ తీసుకుంటుంది స్పూన్. మంచి కిక్కిచ్చే గేమ్ షో. సూపర్. ఆహా ఆహా ఆహా
4 5 6 7 ఇంకొకటి వేస్తే విన్ అవుట్. వేస్తావు సూపర్. 15 సెకండ్స్. వావ్ నిజంగా సూపర్. టైమ్ అప్. టైమ్ అప్ అయిన తర్వాత ఒక్కటి వేశారు, అది ఒకటి తీసేస్తున్నాను. 2 4 6 8 80 అని గెలిచేసాం స్వర్ణలత. పొప్పుల ధనియా సొప్పుల మిడియా అదిరిన దస్సదియా పెదపుల కడియా గుండెల సడియా నువ్వే నా దునియా. అందుకే కదా అయిపోయా ఒక్కసారిగా పడిపోయా. నికొలాడిన బిగి బిగి నడుముని తెగ తెగ తడిమేయ్యా. ఓకే మళ్ళీ కలుద్దాం. ఓన్లీ ఆన్ స్టార్ మైనా 2500 ప్లస్.